హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యూట్యూబ్లో లైవ్ చేయడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా లేదా అనే ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి ఇప్పుడైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా మీతో మరొక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, నాకు మూవీ ఛానల్ అండ్ టెక్ ఛానల్ ఈ రెండు ఉండటం వల్ల రెండింటిని ఒకేసారి మేనేజ్ చేయలేకపోతున్నాను. అందువల్ల వీడియోస్ నేను డైలీ పోస్ట్ చేయలేకపోతున్నాను. కానీ నేను లేట్గా పోస్ట్ చేసిన మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తానండి. మీ ఆదరాభిమానాలు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇక మన వీడియో విషయానికి వస్తే, లైవ్ చేయడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా లేదని చాలా మందికి డౌట్ అయితే వస్తుంది. మీ ఛానల్ కనుక మానిటైజేషన్ అయితే మీరు కన్ఫామ్గా లైవ్ అయితే చేయండి. లైవ్ స్ట్రీమ్ చేయటం వల్ల యూజ్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్కి మనం దగ్గర అవుతాము. మన సబ్స్క్రైబర్స్ పోస్ట్ చేసే ప్రతి విషయం గురించి మిమ్మల్ని లైవ్లో అడుగుతారు. సో మీరు కూడా వాటికి ఆన్సర్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మీకు కూడా కొత్త టాపిక్ అయితే వస్తుంది. దాని ద్వారా మీరు వీడియోస్ అయితే తయారు చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ప్రయోజనం ఉంది, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా ప్రయోజనం ఉంది. మరొక ప్రయోజనం ఏంటంటే, మన ఛానల్ కనుక మానిటైజేషన్ అయితే మనం లైవ్ చేస్తున్నంతసేపు వచ్చిన వ్యూస్ మొత్తం కూడా మానిటైజేషన్లో కలుస్తాయి. అంటే ఆ టైంలో 1 అవర్ మీరు లైవ్ చేశారనుకోండి, ఆ లైవ్లో వచ్చిన వ్యూస్ మొత్తం కూడా మనకు కౌంట్ అవుతాయి, డబ్బులు వస్తాయి అన్నమాట. అదేవిధంగా ఎప్పుడైతే మీరు లైవ్ అయిపోయిందో ఆ తర్వాత మన వీడియో మన యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ అవుతుంది. ఆ తర్వాత నుంచి వచ్చిన వ్యూస్కి కూడా మనకి మనీ వస్తాయి. అంటే మానిటైజేషన్ అయిన ఛానల్కి ఈ లైవ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది. సరే, మాకు డబ్బులు వస్తాయి, బాగానే ఉంది, అసలు లైవ్లో మేమేం చేయాలి అని మరొక డౌట్ అయితే వస్తుంది. లైవ్లో మనం ఏం చేయాలి అంటే, జస్ట్ మన సబ్స్క్రైబర్స్తో మనం మాట్లాడతాము, మన పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకుంటాము. అదేవిధంగా వారు కూడా వారికున్న ప్రతి డౌట్ కూడా మీతో షేర్ చేసుకుంటారు. దీనివల్ల మనకేంటంటే వ్యూస్ పెరుగుతాయి, వారి యొక్క డౌట్లు కూడా క్లారిఫై అవుతాయి. సో అంతేకాకుండా మీరు ఒక ప్లేస్కి వెళ్ళారనుకోండి, ఆ ప్లేస్ని లైవ్లో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడండి. సో మీ ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ అయింది కాబట్టి అలా మీరు లైవ్ చేస్తున్నప్పుడు వచ్చిన వ్యూస్ కూడా మీకు కౌంట్ అవుతాయి. దీనివల్ల మీకు మనీ అయితే వస్తాయి. మరి మానిటైజేషన్ అయిన ఛానల్కి మనీ వస్తాయి, ఓకే. మరి మా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు, మేము లైవ్ చేయాలా లేదా అని చెప్పేసి చాలామంది డౌట్ అయితే వస్తుంది. సో మానిటైజేషన్ అవ్వని ఛానల్ కూడా లైవ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే వీరికి మనీ రావు. మనం లైవ్ చేస్తున్నంతసేపు వచ్చిన వ్యూస్ కూడా మనకి మానిటైజేషన్లో కలవండి. కాకపోతే ఎప్పుడైతే మనం లైవ్ స్ట్రీమింగ్ ఆపేసేసి ఆ తర్వాత మన ఛానల్లో ఆ వీడియో పబ్లిష్ అవుతుందో, ఆ తర్వాత చాలామంది ఆ వీడియోని వాచ్ చేస్తారు. సో అప్పుడు వచ్చిన వాచ్ అవర్స్ వ్యూస్ మాత్రమే మనకు కౌంట్ అవుతాయి. అంటే మనం లైవ్ స్ట్రీమింగ్ చేసిన తర్వాత అది ఎప్పుడైతే పబ్లిష్ అవుతుందో, ఆ పబ్లిష్ అయిన తర్వాత వచ్చిన వాచ్ అవర్స్ ద్వారా మనం మన ఛానల్ మానిటైజేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకు బెనిఫిటే కదండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైవ్ స్ట్రీమ్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించండి. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.